నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ஆண்டாள் తిరువడిగళే శరణం. ఇప్పటిదాకా మనం 5 పాసురములు ఆండాళ్ తల్లితో పాటు వెళ్ళి పారాయణ చేసుకొని అర్థ విశేషాలు తెలుసుకున్నాం. ఇప్పుడు శుద్ధి వ్రతం అంటారు దాన్ని. 5 పాసురాల్ని శుద్ధి వ్రతం అంటారు. ఈ శుద్ధి వ్రతం ఇప్పుడు పూర్తయింది. ఇక బుద్ధి వ్రతం అంటారు. 15 పాసురముల దాకా ఆండాళ్ తల్లి కొంతమంది గోపికలని నిద్ర మేల్కొల్పుతుంది. ఈ 10 పాసురములు అంటే 6వ పాసురం దగ్గర నుంచి 15వ పాసురం దాకా ఈ ఒక్కొక్క గోపికని ఒక్కొక్క రోజు నిద్ర మేల్కొల్పడం. ఆ అర్థ విశేషాలు మనం తెలుసుకుందాం. ముందుగా పాసురాన్ని పారాయణ చేసుకుందాం. పుల్లుం சிலம்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளை விழி செங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எஜுந்திராய் பேய் முளைஞ்சென்றோ கள்ளச்சடகம் கலக்கரிய காலோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வீத்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்தும் அறியென்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிரிந்து ஏலோ ரெம்பாவாய். உள்ளம் புகுந்து కుళిరిందు ఏలో రెంబావాయ్. ఇప్పుడు పొద్దున్నే స్నానం చేసి ఆండాళ్ తల్లి తన చెల్లులందరితో కలిసి ఈ వ్రతాన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్తోంది. ఆయన వ్రత విధానము పరికరములు అన్ని ఇస్తాను అని చెప్పాడు కదా. పొద్దున్నే వెళ్తున్నారు అందరూ. 5 లక్షల మంది గోపికలు వీళ్ళంతా కూడా. సరే, ఆండాళ్ తల్లి చూసింది, అలా అందరినీ చూసింది. అందులో 10 మంది గోపికలు తక్కువయ్యారు. 10 మంది గోపికలు తక్కువైతే అయ్యో ఇదేమిటి, మనం అందరం వెళ్దాం అనుకున్నాం కదా, వీళ్ళు తక్కువైపోతే ఎలాగా అనేసి ఆండాళ్ తల్లి ఒక గోపిక ఇంటికి వెళ్ళింది. ఆమె నిద్రపోతూ ఉంటే సరే, ఎలా మేల్కొల్పుతోందంటే పక్షుల కలకలం నీకు వినిపించలేదా అమ్మా? తెల్లవారిపోతోంది అంటే ఇంకా తెల్లవారలేదు. వీళ్ళంతా స్నానాలు చేసి చలిలో వెళ్తున్నారు. అందరికంటే ముందు పక్షులు లేస్తాయి, మనందరికంటే కూడా. కాబట్టి పక్షుల కలకలా రావాలి వినిపించడం లేదా? ఇంకోటి, ఈ గరుడ ధ్వజం, ఆలయంలో ఉండే గరుడ ధ్వజం మీద శంఖారావం వినిపిస్తోంది. ఆ శంఖారావం కూడా నీకు వినిపించడం లేదా? ఆలయంలో శంఖనాదం చేస్తారు పొద్దున్నే. ఆ శంఖనాదం పాంచజన్య శంఖనాదం, అది కూడా నీకు వినిపించడం లేదా? సరే, ఏ కృష్ణుడిని మనం అయితే చూద్దాం అనుకుంటున్నామో, మనం వ్రతం చేద్దాం అనుకుంటున్నాం, ఆ కృష్ణుడు ఎటువంటి వాడు? పూతన అనే రాక్షసుని సంహరించిన వాడు, శకటాసురుడు అనే రాక్షసుని సంహరించిన వాడు. ఆ సంహరించిన వాడైనటువంటి ఆ స్వామి దివ్య చరణాలని కొలుచుకుందామని, ఆ స్వామి దివ్య చరణాలని మనం పూజిద్దామని బయలుదేరాం కదా. ఈ మన గోశాలలో మునిశాలలో ఉన్నటువంటి మునులు వాళ్ళందరూ యోగులు మునులు వీళ్ళంతా కూడా ఆయన్ని తమ మనస్సులో ఉంచుకొని కీర్తిస్తున్నారు, పెద్దగా పాడుకుంటున్నారు, ఆయన నామాన్ని పాడుకుంటున్నారు. హరి హరి అనే నామాన్ని పాడుకుంటున్నారు. ఆ హరినామ శబ్దం కూడా నీకు వినిపించలేదా అమ్మా? ఓ చిన్నపిల్ల, నువ్వు నిద్రలే అని చెప్పి ఆండాళ్ తల్లి చెప్తోంది. ఇందులో విశేషార్థం ఏమిటంటే, ఇక్కడ గోపికల్ని నిద్రలేపడం అంటే ఏంటంటే, వాళ్ళు నిజంగా గోపికలు ఎవరు అని ముందే మనం చెప్పుకున్నాం. వాళ్ళు యోగులు, సిద్ధులు, మునులు, వీళ్ళంతా గోపికల రూపంలో వచ్చారు అని చెప్పి. నిద్రలేపడం అంటే ఏంటంటే, ఇప్పుడు కొంతమంది భక్తులు భక్తి పారవస్యంలో, భగవంతుడి యొక్క భక్తి పారవస్యంలో
ఈ యోగులు మునులు అనేవాళ్ళు ఎప్పుడు భగవత్ సాన్నిధ్యంలో ఆయన్ని గురించి పరవశించిపోతూ ఆయన గుణ అనుభవ కళ్యాణ గుణ అనుభవ స్నానంలో మునిగిపోతూ పారవస్యంతో మునిగిపోతూ ఒక రకమైన యోగ నిద్రలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు భగవంతుడితో కూడి ఉంటారు. వాళ్ళు గొప్పవాళ్ళు. ఆండాళ్ళ తల్లి ఉద్దేశం ఏంటంటే, మనం ఈ వ్రతాన్ని చేసుకున్నప్పుడు కొంతమంది జ్ఞానులని పెద్దవాళ్ళని కలుసుకొని ఆ జ్ఞానుల యొక్క అనుభవాల్ని మనం పంచుకొని వాళ్ళు ఎలా వెళ్ళారు, వాళ్ళు ఏ సాధనలు చేశారు, అవన్నీ కనుక్కొని కదా మనం వెళ్తే మంచి పద్ధతి. మనం గోష్ఠిలాగా వెళ్తున్నాం. మనం ఒక్కడమే చదువుకొని ఏదో మనం ఒక్కడమే జపం చేసుకొని మనం ఒక్కడమే శ్రవణం చేసుకొని వెళ్ళేదానికంటే కూడాను కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు భగవద్గీత పారాయణం ఉంది, గీతాపగ్రంథం పుస్తకం పెట్టుకొని మనం చదువుకున్నాం, ఇంట్లో కూర్చొని చదివేసుకున్నాం, మనకేదో మన బుద్ధికి తోచినంత అర్థమవుతుంది. కానీ మనం అలా నలుగురి దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకో, వాళ్ళు కొన్ని అర్థాలు చెప్తారు. ఇలా ఉంది, ఇది తత్వజ్ఞానము, ఈ విషయం నీకు తెలిసిందా అని చెప్తారనమాట. అలా కొంతమంది ఇదిగో ఇట్లా రమణ మహర్షి గారు ఇలా రాశారు గీతాసారం, ఇలా రామానుజాచార్య గారు ఇలా రాశారు గీతాసారం, జగద్గురు ఆదిశంకరాచార్య గారు భగవద్గీతలో ఇలా చెప్పారు, ఇలా రకరకాలుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఆహా ఈ అర్థాలు ఉన్నాయా, ఇంత ఉందా తత్వజ్ఞానం అంటే అని చెప్పేసి మనకి సంతోషం, అధికమైన సంతోషం వస్తుంది. మనం ఎప్పుడైనా ఏదైనా పని చేసే ముందు, ఉదాహరణకు ఏదైనా పెద్ద పని చేసే ముందు మనం అనుభవజ్ఞుల్ని అడుగుతాం. ఏమనంటే, మీరు ఇలా చేశారా, మేము ఇలా చేద్దాం అనుకున్నామండి అని చెప్పి అడుగుతాం. కొన్ని తెలుసుకుంటాం, అంతకుముందు ఎవరైనా చేశారేమో, అంతకుముందు అలాంటి పని చేసి గొప్ప పని చేసిన వాళ్ళ యొక్క వీటి గురించి అడుగుతాం అన్నమాట. అడిగినప్పుడు ఇటువంటి పద్ధతిని ఆండాళ్ళ తల్లి మనకు చెప్తోంది. గోపికలు అంటే గోపికలు కారు, వాళ్ళు ఆ రూపంలో ఉన్నటువంటి యోగులు మునులు వాళ్ళు. కాబట్టి వాళ్ళని మనం అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే తత్వజ్ఞానం అనేది, భగవత్ తత్వం అనేది ఒక పెద్ద సముద్రం వంటిది. ఆ సముద్రంలో మనము వెళ్దాం అనుకోండి, ఎవరి సహాయం లేకుండా ఒక్కళ్ళము దూకేసామనుకోండి, మనం అయోమయానికి గురి అవుతాం. చాలా భయం వేస్తుంది, ఒక్కోసారి ఉన్మత్త స్థితికి చేరిపోతాం. అట్లాంటప్పుడు మనకి ఎవరో ఒకరు పెద్దవాళ్ళు వాళ్ళు చేసినటువంటి దారి, వాళ్ళు చేసినటువంటి సాధన ఎటువంటిదో మనకు చెప్తే దానిలో మనం ప్రయాణించడం చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ఆండాళ్ళ తల్లి కూడా ఈ 10 పాసురముల్లోనూ ఒక్కొక్క ఆచార్యుణ్ణి నిద్రలేపి వాళ్ళ అనుభవాన్ని తెలుసుకోవడానికి ఇలా మేలుకొల్పడం గురించి చెప్తోందనమాట. అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ భగవంతుడు అనేవాడు మన ప్రపంచం అంతా ఒక పెద్ద వృక్షం అనుకుంటే, ఈ జగత్తంతా ఒక వృక్షము అనుకుంటే, భగవంతుడు దానికి మూలమైనటువంటి బీజరూపమైనటువంటి భగవంతుడు కదా, సర్వాంతర్యామి, అంతటా నిండి ఉన్నాడు. కాబట్టి ఈ ఆచార్యుల దగ్గరికి వెళ్ళి మనం చెప్పి వాళ్ళ విశేషాలను తెలుసుకున్నందువల్ల మనకి ఇంకా సుగమంగా ఉంటుంది మార్గం. ఈ 10 మంది ఏమిటంటే వాళ్ళ దశా విశేషాలు, గుణ దశా విశేషాలను ఇక్కడ వివరిస్తోంది. అంటే జీవుడు, పరమాత్మ, ప్రకృతి 3 విషయాలు ఉంటాయి. తత్వజ్ఞానంలో 3 విషయాలు ఉంటాయి: జీవుడు, పరమాత్మ, ప్రకృతి. ఈ ప్రకృతిలో భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ 8 రకాలు. ఈ జీవుడు, ఈ ప్రకృతి కలిపి 10 రకాలు. కాబట్టి ఈ 10 రకాలని 10 మంది జ్ఞానులని కూడాను లేపి మేల్కొల్పి వాళ్ళతో చెప్పి, మేము ఇలా వ్రతాన్ని చేసుకుంటున్నాము, మీరు మాకు ముందు దారి చూపించండి అని చెప్తోంది. కాబట్టి పొద్దున పక్షులు మేలుకోవడానికి గుర్తు ఏమిటి? పక్షులు అంటే ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఎట్లా పక్షులు అంటే ఎలా అంటే, ఆకాశంలో పక్షులు 2 రెక్కలు వేసుకొని తిరుగుతూ ఉంటాయి. ఆ రెక్కలు ఏంటంటే జ్ఞానము, అనుష్ఠానము. ఆచార్యులకి జ్ఞానము, అనుష్ఠానము 2 ఉంటాయి. వాళ్ళు ఆకాశము అంటే అంతటా ప్రకాశించేటటువంటి ఆ పరమాత్మలో వీళ్ళు జ్ఞానము, అనుష్ఠానం ఎప్పుడు పరమాత్మ గురించి లీనమైపోయి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మనకి ఎలా వెళ్ళాలి అనే దారిని చూపిస్తారు. 2వది ఆలయ శంఖధ్వని. శంఖాన్ని ఉపనిషత్తులు ఓంకారంతో పోలుస్తాయి.
ఓంకారము అనేది వేదసారము, అది ఎటువంటి దోషాలను హరించి వేస్తుంది. మూడవది హరి శబ్దం. ఈ హరి శబ్దాన్ని పాపాలని హరించి వేస్తుంది. హరి శబ్దం అంటేనే పాపాలని హరించి వేస్తుంది. మునులు యోగులు వాళ్ళ నామాల్లో హరి 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 అంటూ ఉంటారు. పొద్దున్న లేచి వాళ్ళు హరి హరి అంటూనే ఉంటారు. వాళ్ళు తెల్లని పలువరసతో వాళ్ళు ఆ నామాన్ని చేస్తూ ఉంటారు. తెల్లని పలువరస అని ఇక్కడ విశేషం ఎందుకు చెప్తుందంటే, ఆండాళ్ళ తల్లి మంచి వాక్కు, మునులు యోగులు ఎక్కువ మాట్లాడరు, మంచి వాక్కుతో వాళ్ళు ఎప్పుడు కూడాను నామశబ్దం నామకీర్తన పాడుకుంటూ ఉంటారు. మనసుతో ఎప్పుడు భగవంతుని ధ్యానిస్తూ ఉంటారు. వాళ్ళు సహనశీలుగా ఉంటారు ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళ మనస్సులో భగవంతుడు ఉంటాడు. వేదాంత సారమైనటువంటి ఉపనిషత్ సారమైనటువంటి పాలు అనేటటువంటి పాల కడలిలో శేషశయనం మీద, శేషుడు అనే దాసుడి శయనం మీద పవళించి ఈ యోగుల హృదయంలో ఉంటాడు భగవంతుడు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు భగవానుడు మా హృదయంలో ఉన్నాడు అనే స్పృహతో వాళ్ళు ఎప్పుడు కూడాను ఆ భగవంతుడి సాన్నిధ్యంలోనే ఉన్నాం కదా అని పరవశించిపోతూ ఉంటారు. హరి 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 అనే శబ్దాన్ని చేసుకుంటూ ఎప్పుడు నామాన్ని చేసుకుంటూ ఉంటారు. ఆ హరి ఎటువంటి వాడంటే, పూతన అనే రాక్షసి తన 2 స్తన్యాల్లో విషాన్ని నింపుకొని ఆయన్ని చంపడానికి వచ్చింది, కృష్ణుని చంపడానికి వచ్చింది. వస్తే ఆయన ఆ రాక్షసి పాలతో పాటుగా విషాన్ని కూడా హరించి వేసి ఆ పూతన ప్రాణాలు తీసేశాడు, సంహరించేశాడు. పైకి అర్థం ఇది. పూతన అంటే మాయ, ప్రకృతి యొక్క మాయ. ఆమె స్తన్యము అంటే ఏంటంటే 2 స్తన్యాలు మమకార అహంకారములు. అంటే అహంకారము మమకారము, నాది నేను, నేను అంటే అహంకారము, నాది అంటే మమకారము. ఈ 2 ఉన్నప్పుడు మనం భగవంతుని చేరుకోలేము. కాబట్టి హరి 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 నామం చేస్తే ఈ 2 కూడా భగవంతుడు తీసివేస్తాడు, ఈ 2 లేకుండా చేస్తాడు. అప్పుడు మనకి భగవంతుని చేరడానికి మార్గం సులభం అవుతుంది. ఈ రెండోది శకటాసురుణ్ణి సంహరించినటువంటి హరి. ఈ శకటాసురుడు అంటే ఎవరంటే బండి రూపంలో వచ్చాడు కదా. ఆ బండి అంటే, శకటం అంటే శరీరం, మన శరీరము చక్రాలు ఏంటంటే పాపపుణ్యాలు. ఈ హరి 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 నామం చేయడం వల్ల ఈ పాపపుణ్యాలు 2 లేకుండా పోతాయి. పాపమో పుణ్యమో ఏదో ఒకటి మనుష్య జన్మకి కారణం అవుతుంది. కాబట్టి ఈ 2 లేకుండా ఉంటే ఆత్మ ప్రకాశిస్తూ భగవంతుణ్ణి చేరుకుంటుంది. కాబట్టి ఈ యోగులు మునులు ఈ నిద్ర లేపడం, మేల్కొనడం, ఈ ఆచార్యులు ఎవరంటే, ఆచార్యులతో ఆండాళ్ళు తల్లి అంటుంది, ఈ భగవత్ తత్వాన్ని తెలుసుకొని వాళ్ళు ఎప్పుడూ హరిశబ్దం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ తత్వజ్ఞానాన్ని తెలుసుకుని వాళ్ళు పక్షుల్లాగా, అంటే అనుష్ఠానము జ్ఞానము అనే రెక్కలతో ఉండి ఎప్పుడూ కూడా ఈ భగవంతుడి హృదయంలో సంచరిస్తూ ఉంటారు, భగవంతుడిలో లీనమై సంచరిస్తూ ఉంటారు. భగవంతుడి గుణ కళ్యాణ గుణ అనుభవ స్నానంలో సంచరిస్తూ ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడు కూడాను. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు మాకు ఇటువంటి ఈ సాధనలో దారి చూపించండి అని ఆండాళ్ళు తల్లి ఆచార్యులని అటువంటి దశ కలిగించండి, మాకు మీరు పొందినటువంటి దశ, మీరు పొందినటువంటి అనుభవం మాకు కలగాలంటే ఎటువంటి సాధన చేయాలో చెప్పండి అని ఆచార్యులని నిద్ర మేలుకొల్పుతోంది ఆండాళ్ళు తల్లి ఈ పాసురంలో. కాబట్టి ఈ పాసురాన్ని ఇప్పుడు చదువుకున్నాం, పారాయణ చేసుకున్నాం, తెలుసుకున్నాం. కాబట్టి రేపు 7వ పాసురంలోకి వెళ్ళి మరొక గోపిక రూపంలో ఉన్నటువంటి మరొక ఆచార్యుల్ని నిద్ర మేలుకొల్పి వారు ఎలా ఉంటారు అన్నది తెలుసుకొని మనం వ్రతాన్ని కొనసాగించుకుందాం ఆ తల్లితో పాటు. ఆండాళ్ తిరువడిగళే శరణం. నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.